టారో రీడింగ్ అంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఏంటి పేక ముక్కల్లాగా కార్డ్స్ ఉన్నాయి. అందరూ ఏదో చెబుతున్నారు. ఇదంతా నిజమేనా? ఎలా చెబుతున్నారు? అలాంటి క్వెషన్స్ మీకు వస్తున్నాయి కదండి. టారో రీడింగ్ అంటే ఏంటి అంటే ద ఆర్ట్ ఆఫ్ ఫార్చ్యూన్ టెల్లింగ్. అట్ ద సేమ్ టైం మీ గతంలో ఏం జరిగింది, మీ వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా మేలవింపు చేసి ఒక విధమైన అందమైన అవగాహన ఇవ్వగలిగే ఆర్టిస్ట్ టారో రీడర్. టారో రీడింగ్ ఈజ్ డెఫినెట్లీ అన్ ఆర్ట్ అండి. సో 78 కార్డ్స్ ఉంటాయి. ప్రతి కార్డ్కి ఒక స్టోరీ ఉంటుంది. అండ్ ఆ స్టోరీని ఎంత చదివినా మనకు అవగాహన అయ్యేది, ఇంకా తెలియాల్సింది చాలా చాలా ఉంది. సో ఒక రీడర్ ఒక టారో నేర్చుకున్నప్పుడు జస్ట్ టారో రాదండి. చిన్నప్పటి నుంచి కూడా చాలా కీన్గా సొసైటీని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, మనుషులను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే జీవితం అంటే ఏంటో ఏదో విధమైన ఒక అవగాహన, క్వశ్చనింగ్ అనేది వీళ్ళకి స్వతహాగా ఉండాలండి. దీనివల్ల టారో రీడర్గా చాలా ఎక్కువగా ప్రఖ్యాతి చెందే ఛాన్స్ ఉంది. సో జీవితంలో జరిగే సంఘటనల్ని, ఇంకా లార్జర్ పిక్చర్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది వాళ్ళ యొక్క జ్ఞానంతో పాటు విశ్వం నుంచి వచ్చే సంకేతాలను వీళ్ళు ట్యాప్ చేయగలుగుతారు. అందుకే టారో రీడింగ్ ఈజ్ డెఫినెట్లీ అన్ ఆర్ట్. సో మీరు టారో రీడింగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు విశ్వం చెప్పే మాటలకి చాలా దగ్గరలో ఉన్నట్టు. అట్ ద సేమ్ టైం టారో రీడింగ్ ద్వారా విశ్వం మీకు అనేక సంకేతాలను పంపుతుంది. ఎంత వండర్ఫుల్ కదండి. సో లైఫ్ అంటే ఏంటి, లైఫ్ ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకా లైఫ్ గురించి ఏదో తెలుసుకోవాలన్న తపన మీకు ఉంది అంటే యూఆర్ డెఫినెట్లీ ఆన్ ద రైట్ పాత్. బికాజ్ మనం ఎందుకు ఈ జీవితాన్ని సాగిస్తున్నాం? జస్ట్ తిన్నామా, పడుకున్నామా, తెల్లరిందా కాదు కదా. ఇంకా ఏదో సాధించాలి, ఏదో జరుగుతుంది మన వెనకాల. అదంటే ఏంటి అనేది ఒక మిస్టరీని ఛేదించాలి. అలాంటి ఆలోచనలతో మీ మదంతా నిండి ఉన్నది. అందుకే మనందరం టారో రీడింగ్స్ చూస్తున్నాం, చేస్తున్నాం.